వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనుండడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జగన్ పర్యటనల వేళ జరుగుతున్న అవాంఛనీయ ఘటనలతో బంగారుపాళ్యం మార్కెట్లో పోలీసులు ఆంక్షలు విధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నుండి తెలుసుకుందాం. నారాయణప్ప, చిత్తూరు జిల్లాలో ఈ జగన్ పర్యటనకు సంబంధించిన వివరాలేంటి? రాణి, వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో బంగారుపాళ్యం రానున్నారు. గడిచిన కొంతకాలంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సమయంలో చోటు చేసుకున్న అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో పోలీసులు బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా అప్రమత్తమయ్యారు. నిన్నటి నుంచి ఆంక్షలు విధించడమే కాకుండా బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ లో రైతులను పరామర్శ పేరుతో బంగారుపాళ్యంకి వస్తున్న నేపథ్యంలో రైతులను పరామర్శించేందుకు కొంతమందికి మాత్రమే అనుమతిస్తారు. జగన్మోహన్ రెడ్డితో పాటు మరో 500 మంది మార్కెట్ యార్డ్ లోకి వెళ్లేందుకు అనుమతించారు. అదేవిధంగా బెంగళూరు నుంచి బంగారుపాళ్యానికి ఆయన హెలికాప్టర్ లో రానున్నారు. హెలిప్యాడ్ వద్ద కూడా 30 మందికి అనుమతించారు. ఇలా 530 మందికి మించి ఈ ప్రాంతానికి రాకూడదని చెప్పి పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు భారీగా జన సమీకరణకు ప్రయత్నం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులకు అందిన నిఘా సమాచారం మేరకు వివిధ ప్రాంతాలలో భారీగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెంగళూరు చెన్నై హైవేలోని నల్గాంపల్లి వద్ద, అదేవిధంగా బంగారుపాళ్యం గ్రామంలోకి వెళ్లే చోట హైవేలోంచి బంగారుపాళ్యం గ్రామంలోకి వెళ్లే చోట కూడా తనిఖీలు చేపట్టారు. అటువైపు పలమనేరు నుంచి బంగారుపాళ్యంలోకి వచ్చే వైపు, మరోవైపు బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్లే మార్గంలో ఉన్న నేషనల్ హైవే నుంచి బంగారుపాళ్యం, ఇలా వివిధ మార్గాల ద్వారా బంగారుపాళ్యంలోకి వచ్చేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భారీగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బందోబస్తును ఏర్పాటు చేసి తనిఖీ చేసిన తర్వాత మాత్రమే బంగారుపాళ్యంలోకి ప్రజలను అనుమతిస్తున్నారు. పోలీసులకు అందిన నిఘా సమాచారం మేరకు ద్విచక్ర వాహనాలకు, అదేవిధంగా కార్లకు ఇంధనాన్ని ఉచితంగా పట్టించి వాటి ద్వారా శ్రేణులను బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు తరలించేందుకు వైకాపా శ్రేణులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో ద్విచక్ర వాహనాలను కూడా బంగారుపాళ్యం వైపు రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. అదేవిధంగా వాహనాలను కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత మాత్రమే బంగారుపాళ్యంలోకి అనుమతిస్తున్నారు. స్థానికులు, బంగారుపాళ్యం మండలానికి సంబంధించిన స్థానికులు కావచ్చు, లేకపోతే బంగారుపాళ్యం పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులైతే దానికి సంబంధించిన ధ్రువపత్రాలు అంటే ఐడెంటిటీ కార్డులు చూపిస్తే మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఇతర వాహనాలన్నింటినీ వారికి పోలీసులకు అనుమానం వస్తే వైకాపా శ్రేణులు కానీ, లేకపోతే పర్యటనలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు వస్తున్న వారుగా భావిస్తే వారిని తిప్పి వెనక్కి పంపుతున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టేటప్పటికీ, నిఘా చేపట్టేటప్పటికీ బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ వద్దకు కొంతమంది చేరుకున్నారు. కానీ 500 మందికి మాత్రమే అనుమతి ఉన్న నేపథ్యంలో 500 మందిని ఇప్పుడు మార్కెట్ యార్డ్ లోకి అనుమతించారు. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రారంభం కానుంది. రాణి, ధన్యవాదాలు నారాయణప్ప.